హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మిక్కీ వ్లాగ్స్. సో గైస్, ఇదైతే మిక్కీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో దానికి ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను దట్ ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ అయింది గైస్. లిటరలీ వాడి బర్త్డే April 17th అయితే నేను దీన్ని ఎప్పుడో మేలో అప్లోడ్ చేస్తున్నాను బికాస్ ఎడిటింగ్ అంతా చాలా లేట్ అయింది గైస్, బికాస్ మాకు అంతా ఎగ్జామ్స్ అదంతా ఉండే. సో యా, ఎనీవేస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఈ వ్లాగ్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే గైస్, నేను ఇక్కడ 11 o'clockకి అయితే మిక్కీని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి, లైక్ ఇది ఓన్లీ మిక్కీ బర్త్డేనే కాదు, లైక్ ఇట్స్ మిక్కీస్ అండ్ మమ్మీస్ బర్త్డే, ఇద్దరిది April 17th. సో ఇంకా నేనైతే ఇక్కడ 11 o'clockకి ఏదైనా చిన్నగా డెకోర్ చేద్దాము హాల్లో, చాలా చిన్నగా, లైక్ చాలా చిన్నగా చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అండ్ దెన్ ఇంకా నేను 11 o'clockకి అసలు బెలూన్స్ ఏమైనా ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా నెతికాను. అండ్ దెన్ నా బర్త్డే కొనుక్కున్న బెలూన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటితోనే డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇంకా బెలూన్స్ అన్నింటిని ఊదుదామని అనుకున్నాను. ఇక్కడ అంతా నేను అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు గుర్తు రావట్లేదు బికాస్ చాలా డేస్ అయిపోయింది ఈ వ్లాగ్ షూట్ చేసి అయితే. బట్ మా డాడీ కూడా, నేను మా డాడీకి చెప్పాను దట్ ఇట్లా 12కి లేపుదాము అది ఇది అని. సో మా డాడీ అయితే కేక్ తెచ్చేసారనమాట సర్ప్రైజ్గా. అండ్ దెన్ కేక్ మేము ఇద్దరం ఫ్రిడ్జ్లో పెట్టేసాం అండ్ డాడీ వెళ్ళిపోయి పడుకున్నారు. సో ప్లాన్ ఏంటంటే నేను 11:50 ఆ టైంకి మా డాడీకి ఒక మిస్డ్ కాల్ ఇస్తాను అండ్ దెన్ బయటకు లెగ్స్ వస్తారు అండ్ దెన్ ఇంక మేము అందరం లేపుతాం. బట్ మా డాడీ మధ్యలో హ్యాండ్ ఇచ్చారు గైస్, అసలు లెగలేదు, ఇంకా రాలేదు. ఇంకా నేనే ఏం చేస్తాను 12 o'clockకి మీకు లేపుదామని అనుకున్నా. బట్ దానికి ముందైతే నేను ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో గైస్, అసలు అందరూ అంటారనమాట ఇట్స్ లైక్ అ రియలీ బిగ్ కోఇన్సిడెన్స్ అని, లైక్ మా మిక్కీ ఏంటి మమ్మీది ఏంటి ఇద్దరిది ఒకే డే బర్త్డే అనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ డెకోర్ స్టార్ట్ చేస్తున్నాను. సో బెలూన్స్ అవి తెచ్చుకున్నాను అనమాట. సో ఆ పంప్తో బలూన్స్ అయితే ఉద్దామని, బికాజ్ నాకైతే ఆ బెలూన్స్ అసలు పడదు గైస్, దాని ఏమో తెలీదు. నేను ఎప్పుడైనా నోటితో ఉత్తే నాకు నోరు చుట్టూరు అంతా కూడా లైక్ చాలా బర్నింగ్ సెన్సేషన్ అయిపోతుంది. సో నేను అందుకని ఎప్పుడు పంపే వాడతాను. అండ్ దెన్ ఎంత సౌండ్ వస్తుందంటే గైస్ అది ఊతుంటే, సో ఇంకా మమ్మీ లెగిసిపోతుందని నాకు చాలా డౌట్ వచ్చింది. పక్క రూమ్లో ఉంది కానీ మా మమ్మీకి ఏంటంటే ఇట్లా పిన్ పడినా కూడా సౌండ్ వస్తుంది అనమాట. సో ఇంకా అందుకని నాకు చాలా డౌట్ వచ్చింది. ప్లస్ ఆ పంప్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది గైస్, అదైతే వర్క్ అవ్వలేదు. నేను ఇంకో పంప్ కోసం ఇల్లంతా నెతుకుతుంటే ఎల్లోది దొరికింది అనమాట. సో ఇంకా దేంతో చేస్తున్నాను నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా సౌండ్ వస్తుంది, మరి ఏమవుతుందో అని అంటున్నాను. నేనైతే గైస్ ఈ వైట్ బెలూన్స్ని అయితే ఫస్ట్, ఈ సిల్వరిష్ వైట్ బెలూన్స్ని ఫస్ట్ ఊదేస్తున్నాను అనమాట. సో నేను ఇదంతా ఊదే లోపల మీరైతే మా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. ముందు రోజు అయితే మేము అందరం బయటకు వెళ్ళాం గైస్ ఈవినింగ్. సో ఇంకా ఫస్ట్ అయితే మేము డిమార్ట్ వెళ్ళాం, వాడి ఫ్రెండ్స్కి అది చాక్లెట్స్ ఇవ్వాలి కదా నెక్స్ట్ డే, సో అవన్నీ తెచ్చుకోవడానికని వెళ్ళాం. సో ఇంకా చాక్లెట్స్ అన్ని కొనేసి తర్వాత ఇంకా బయట డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాం అనమాట. గుర్తులేదు ఎక్కడికి వెళ్ళామనేది, బట్ అక్కడైతే చాలా బాగుంటాయి అనమాట టిఫిన్స్. నేనైతే ఎప్పుడు పూరి తింటాను గైస్, ఐఎమ్ బిగ్ పూరి ఫ్యాన్. ఇంకా మిక్కీ అయితే పన్నీర్ దోశ తిన్నాడు, మమ్మీ వచ్చేసి ఐ థింక్ ఊతప్పం తింది అనుకుంటా. అండ్ దెన్ మిక్కీది అయితే పన్నీర్ దోశ చాలా స్పైసీ ఉండే, ఇట్ లుక్స్ రియలీ ప్లెయిన్. మమ్మీ అయితే ఊతప్పం తింది. ఉత్తప్పం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఈ పర్టికులర్ టిఫిన్ షాప్లో అయితే చాలా బాగుంటుంది ఉత్తప్పం. ఇంకా మమ్మీ అయితే మొత్తం కంప్లీట్ చేయలేకపోయింది ఉత్తప్పం. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు మై డెకరేషన్. సో నేను ఇంకా ఊదుతూనే ఉన్నాను. లైక్ నేను ఒక ఫ్లవర్ షేప్ది ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను డెకరేషన్. అంత ధూమ్ ధామ్ కాదు కానీ ఏదో సింపుల్గా చేద్దామని అనుకున్నాను. ఇక్కడైతే ఇంకొక పెద్ద థింగ్ ఏంటంటే గైస్, నాకు బెలూన్స్ని నాట్ చేయడం అయితే రాదు సరిగ్గా. లైక్ చాలా ట్రై చేస్తాను కానీ నాకు కొంచెం కష్టమే అనమాట. నేను ఇక్కడ మీకు ఏదో హ్యాక్ అని ఏదో చూపిస్తున్నాను అండ్ నాకైతే ఇది ఒక్కటే మెథడ్ వర్కౌట్ అవుతుంది అనమాట టై చేయడానికి. సో ఈ మెథడ్ ఒక్కటే నేను వాడతాను. సో అది, బట్ ఇంకొక ఇన్స్టాగ్రామ్లో నేను లాస్ట్ వీక్ ఒక హ్యాక్ చూసాను అనమాట. ఇది పనికొస్తుందేమో అని ట్రై చేశాను. సో బేసికల్ ఏంటంటే ఒక హ్యాంగర్ తీసుకుంటాం, ఆ హ్యాంగర్కి ఎండ్ నుంచి బెలూన్ని చేయాలన్నమాట. బట్ బెలూన్ ఊది మనం అట్లా ఏమంటారు స్ట్రెచ్ చేస్తే బెలూన్ పేలిపోతుంది అనిపించింది నాకు నిజంగా. సో ఇంకా హ్యాక్ అయితే నాకైతే వర్క్ అవ్వలేదు, మీ ఎవరికైనా వర్క్ అవుతుందేమో ట్రై చేయండి. సో ఇంకా అదంతా అయిపోయింది అండ్ ఇట్స్ 12 o'clock. సో ఇంకా మా డాడీకి కాల్ చేసి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇంకా నేనే ఫస్ట్ మిక్కీని లేపుదాం, తర్వాత మిక్కీని తీసుకుని వెళ్ళి మమ్మీ రూమ్కి వెళ్ళి మమ్మీని కూడా లేపుదామని అనుకున్నాము. సో ఇంకా వాడిని లేపుతున్నాను, లెగట్లేదు గైస్ అసలు. మిక్కీ లెగు ఒకసారి పైకి, హ్యాపీ బర్త్డే, ఇట్స్ 12, ఒకసారి రా, ఒకసారి లెగిస్రా, లెగ్గు మిక్కీ, ఒకసారి రా లెగ్సి, లెగ్గు, ఇట్స్ యువర్ బర్త్డే 12.
గైస్ లెగట్ లెగిసి రారా ఫైనల్లీ లేచాడు. సో గైస్ నేను లేటర్ అయితే రియలైజ్ అయ్యాను దట్ నేను మీకు అసలు డెకోర్ చూపించలేదని. సో ఏదో పైన చూసారు. అండ్ నేనైతే విండోకి చేశాను అనమాట, హాల్లో విండోకి చేసి అండ్ దెన్ టేబుల్ పైన కేక్ పెట్టేసి మొత్తం క్యాండిల్స్ అయితే వెలిగించాను అనమాట. ఇంకా వీళ్ళిద్దరిని కూడా మమ్మీని కూడా లేపి ఇద్దరిని ఒకేసారి తీసుకుని వద్దామని ట్రై చేశాను. అండ్ దెన్ లెట్స్ సీ హౌ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అది మీరే చూడండి. సో గైస్ ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పటిదాకా ఒక్క ఇయర్ కూడా మేము 12 o'clock కేక్ కట్ చేసింది లేదు ఎవ్వరం కూడా. లైక్ అసలు అది అలవాటే లేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ కట్ చేస్తాం కేక్, ఆర్ లైక్ మార్నింగ్ ఎప్పుడన్నా హాలిడేస్లో అయితే మార్నింగ్, లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ చేస్తాం. సో ఇంకా అసలు అది అలవాటు లేక అందరం 12 o'clock బ్రెయిన్స్ అందరివి మాల్ ఫంక్షనింగ్ అవుతాయి. అసలు వాళ్ళిద్దరు అయితే అసలు రియాక్షనే లేదనమాట. లెగ్సారు కేక్ కట్ చేశారు అంతే. మమ్మీ అయితే ఇవన్నీ ఎప్పుడు చేసావు అని అంటున్నారు. ఇంకా నేను కూడా నీట్గా ట్రైపాడ్ అది సెట్ చేసి వచ్చాను అనమాట. సో ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాం అనమాట. అది వెలిగించడానికి కూడా అసలు ఎవరో ఏంటి మ్యాచ్ బాక్స్ ఏది అది ఇది అని ఎత్తుక్కుంటున్నాను. నేనైతే ముందే అన్నీ రెడీ పెట్టాను బికాస్ క్యాండిల్స్ అన్నీ వెలిగించాను కదా. సో ఇంకా మ్యాచ్ బాక్స్ అవన్నీ కూడా రెడీ పెట్టాం. అండ్ మోర్ ఓవర్ ఈ స్పార్కల్ క్యాండిల్ నాకు చాలా భయం గైస్. ఇది ఏంటంటే సడన్గా వెలుగుతున్నట్టు వెలిగి సడన్గా వెలుగుతుంది. ఇంకా మొత్తం కేక్ కట్ చేసి వాళ్ళిద్దరికి ఒక్కొక్క పీస్ పెట్టేసి మేము కూడా లైక్ జస్ట్ టేస్ట్ చేసామన్నమాట కేక్. అసలు ఎవరికి ఒక్కొక్క స్లైస్ తినే ఓపిక కూడా లేదనమాట. లైక్ ఇట్స్ ఆల్రెడీ మిక్కీని లేపేసరికి 12:05 ఆర్ లైక్ 12:06 అయిపోయినట్టుంది గైస్. సో ఇంకా 12:30 ఆ టైం అయింది మేము మొత్తం కేక్ కటింగ్ అదంతా అయ్యేసరికి. సో ఇంకా అందరం టయర్డ్ అయిపోయి ఇంకా ఎక్కువసేపు ఏం వద్దులే, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా అని పడుకుని పోయాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మిక్కీ అవుట్ఫిట్ అనమాట ఇది. సో మిక్కీ అయితే ఒక షర్ట్ వేసుకున్నాడు అండ్ దెన్ క్రీమ్ కలర్ షర్ట్ లాగా అండ్ దెన్ బ్లాక్ ప్యాంట్ అనమాట, బ్లాక్ కార్గోస్ వేసుకున్నాడు అండ్ దెన్ షర్ట్కి మ్యాచింగ్ షూస్ మొత్తం కొత్తవే. అండ్ దెన్ నేను వాడి బర్త్డే గిఫ్ట్ వచ్చేసి ఆ చైన్ గైస్. నేను అది వీడియోలో కూడా ఎక్కడ పెట్టలేదు, నేనైతే చైన్ కొన్నాను. ఇంకా మమ్మీ వాళ్ళందరూ ఇంకా అవుట్ఫిట్ అంతా ఇంకా మమ్మీ వాళ్ళే కొన్నారనమాట. సో ఇంకా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే బాగా ఇచ్చాం మీకు గిఫ్ట్స్. సో వాడిది 10th బర్త్డే అని చెప్పేసి 10 గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. బట్ ఇయర్ అయితే అసలు అది కుదరలేదు గైస్. అసలు ఇయర్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాం. స్కూల్ నుంచి వచ్చాక మేము లంచ్కి వెళ్తున్నాం. వాడి బర్త్డేకి నాకు షూస్ వేస్తున్నాడు అనమాట. సో ఎందుకు వేస్తున్నాడంటే నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను. సో నా షూస్ అంటుకుపోతుంది నెయిల్ పాలిష్ అని చెప్పేసి వాడిని ఏమన్నాను వేసాడు. ఇడేదో కాలుకి మసాజ్ చేసిన ఫీల్ అవుతుంది. సో వేస్తున్నాడు. బార్బిక్యూ నేషన్కి వెళ్ళామన్నమాట మేమైతే. దాని బయట అక్కడ ఒక స్టాచ్యూ ఉంటే మిక్కీ సేమ్ అని అంటున్నాడు. నేనేమో సేమ్ బట్ డిఫరెంట్ అంటున్నాను అనమాట. ఈ బార్బిక్యూ నేషన్ అయితే ఎంట్రన్స్లో ఉంటుంది గైస్. సో నేను ఈవెన్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట దీని గురించి, ఆ బఫెట్ గురించి. అది ఇంకా ఇక్కడైతే మనకి లైవ్ గ్రిల్స్ ఉంటాయి కదా, మేమైతే నాన్ వెజ్ బఫెట్కి వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ లైవ్ గ్రిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా తినాలని చెప్పేసి మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు నిజం చెప్పాలంటే. ఏదో ఒక జ్యూస్ మమ్మీ ఏదో మిల్క్ షేక్ చేసింది అది తాగామంతే. సో అందరం మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట. సో ఆ పొటాటో గైస్ నాకు ఎగ్జాక్ట్లీ దాని నేమ్ గుర్తులేదు, బట్ ఇట్స్ లైక్ ద బార్బిక్యూ నేషన్ సిగ్నేచర్ డిష్ అనమాట. చాలా బాగుంది. అండ్ దెన్ క్రిస్పీ కార్న్ అవన్నీ చేసి తిన్నాము. అండ్ దెన్ మేము అవి తింటుండగానే ఇంకా కీమా బన్ అది వచ్చింది. అండ్ దెన్ ఇంకా లైవ్గా గ్రిల్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. నాకు యాక్చువల్లీ గైస్ ఆ గ్రిల్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది చూడండి, ఆ స్మెల్కే నాకు ఇంకా స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. సో నేను ఎక్కువ తినలేను కూడా బఫెట్స్లో.
సో ఇంకా బట్ తినాలి కాబట్టి అన్ని ఐటమ్స్ కొనుక్కుని టేస్ట్ చేశాను. ఇంకా అక్కడ గ్రిల్స్కి అయితే చెప్పొద్దు, మిక్కీ అయితే అసలు ప్రాన్స్ తినడు, సో వాడు తినలేదు. అండ్ దెన్ పానీపూరి కావచ్చు, అదంతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. గైస్ నాకు ఇక్కడ రైస్, దాల్ మఖనీ, ఇంకా పన్నీర్ టిక్కా మసాలా చాలా ఇష్టం అనమాట టేస్ట్. సో నాకు వీళ్ళ చికెన్ బిర్యానీ అయితే అంత నచ్చలేదు, దమ్ బిర్యానీ అనమాట. సో మమ్మీకి కొంచెం అస్సలు, మమ్మీ అయితే ఏం తినలేదు గైస్. సో ఎక్కువ స్వీట్స్ తింది, మమ్మీకి డెజర్ట్స్ బాగా నచ్చినాయి అనమాట అక్కడ. సో ఇక్కడ చాక్లెట్ కేక్ అవన్నీ పెట్టుకుందనమాట. సో ఇంకా మిక్కీ అయితే చెప్పొద్దు గైస్, వాడు తినేది ఇంత ఓవర్ యాక్షన్ ఏమో అంత అనమాట. నాకు ఇది ట్రై చేయి, అది ట్రై చేయనో చెప్తున్నాడు, వాడు మటుకేం తినలేదు. సో ఇంకా బార్బిక్యూ నేషన్లో సిగ్నేచర్ ఏంటంటే వాళ్ళ కేక్ కటింగ్ కదా. సో ఇక్కడ మమ్మీ వీళ్ళిద్దరు క్యాప్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరికి రాలేదు. Let's show them how it's done. Some millionaire barbecue nation gets no stop for barbecue and grill. Natural, absolute. Hey, 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 hey. We're all on another kill. We raise a toast to you. It's a happy, happy birthday. Happy birthday to you. సో ఇంకా ఈ బఫెట్ అంతా అయ్యి ఇంటికి వెళ్ళేసరికి అయితే అందరం ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోయాం గైస్. చాలాసేపు అందరం పడుకున్నాము. అండ్ దెన్ ఇంకా నాకు ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా నేను చదువుకోవాలని ఈవినింగ్ అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు గైస్. మిక్కీ అయితే కొంచెంసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాడు. దిస్ ఇస్ హౌ మమ్మీది ఇంకా మిక్కీది బర్త్డే జరిగింది. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ టు డూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.